తీసుకోవాలి, ప్రూఫ్ తీసుకోవాలని చెప్పి నాకు అంత ఐడియా లేదు కదండి. నాకు ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ నాకు ఎప్పుడు ఇవ్వలేదు లైఫ్ లో. సో నా పిల్లల్ని తీరుతుంటే పిల్లలు చావాలి అని చెప్పి ఎట్లా శాపనార్థాలు పెడతారండి మీరు? నాకు అర్థం కాదు. నా పిల్లలు ఏం చేశారండి మీకు? నా పిల్లలు ఏం చేశారు మీకు? తినట్లేదా? మీరు పడుకునే గదులలో మేము పండట్లేదా? మేము పక్షుల రోడ్ల మీద తిరుగుతున్నామండి. మీకు ఎలా ఉందో మాకు అదే మనస్తత్వం ఉంటుంది. మేము ఎందుకు అంత శాపనార్థం పెడతారు? మేము ఎందుకు మిమ్మల్ని తిడతారు? సరే అండి, ఇప్పుడు మీరు నమ్ముతున్న దైవం ఉంటారు కదా హిజ్రా సంఘంలో, ఆ దైవం మీదే ఒట్టేసి వాళ్ళని వాస్తవం చెప్పమనండి. మీరు అసలు నిజంగా మీరు సమర్థించండి, కానీ చెప్తారు వాళ్ళు మీ దగ్గర చెప్తారు. మీరు ఏం చెప్పారు? పండుగ వాళ్ళే సదానంద్ గారు ఒక్క నిమిషం అండి. పండుగ ఏం చెప్పారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి? ఇక్కడ మీకు లైవ్ లో వీడియోస్ పెట్టాను కదా సార్, ఆ లైవ్ వీడియోస్ ప్రకారము ఏమన్నారంటే, మేము వెళ్ళాము, దాతని రిక్వెస్ట్ చేసాము. ఫస్ట్ మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఏ దాతని డిమాండ్ చేయము. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఎక్కడ కూడా డిమాండ్ చేయకుండా ప్యార్ మొహబ్బత్ ప్రేమతోటి ఏమి ఇస్తారో అది తీసుకొని వెళ్తామనే మాటలు మాట్లాడతాము. అది అయిపోయాక దానిపైన మేమేమంటాము, దాంట్లో ఇంకా కొద్దిగా కలిపియండి అని అర్థమే తప్ప ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని డిమాండ్ అనేది చేయము.